డబ్బు లేక మనకు కావాల్సింది వైద్యం, విద్య అండి. ఈ రెండింటిలో ఒకటి ఎన్నుకొని ముందుగా వైద్యం కావాలని చెప్పేసి అందులో కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిరుపేదలైనటువంటి క్యాన్సర్ పేషెంట్లకి ఇలా 12 మందికి ఇవ్వడం మేము చాలా సంతోషపడుతున్నాం. నేను ప్రభాకర్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ యొక్క అమూల్యమైన సందేశం ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ పడేటి చంటి గారికి, పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం క్యాన్సర్తో ఎన్నో రకాలుగా బాధపడుతూ స్వర్గస్థులైనటువంటి నా తల్లి గారి ఆత్మశాంతి కోసం నేను చేసి ప్రతి సంవత్సరం కూడా క్యాన్సర్ పేషెంట్లకు ఎంతో కొంత సాయం చేస్తూ నా ఇదిలోనే ఉన్నాను. ఎందుకంటే గతంలో మా అమ్మగారికి ఆ జబ్బు చోకినప్పుడు చాలా ఖర్చు పెట్టాను. డబ్బులు శాశ్వతం కాదు, సంపాదించుకుంటాం, మళ్ళీ వస్తాయి. కానీ ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో మన వాళ్ళు ఎవరో తన వాళ్ళు ఎవరో తెలుసుకోవడం చాలా సులభమైంది. ఎందుకంటే చుట్టాలు కానీ ఎవరో కూడా ఏ రోజు కూడా ఈ రూపాయి కావాలని సాయం చేసిన వాళ్ళు లేరు. ఎవరన్నా సాయం చేస్తుంటే చెడగొట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇంకా అయిపోయింది ఆ కుటుంబానికి సాయం చేసిన రేపు పొద్దున మనకు ఉపయోగం ఉండదని చెప్పి చాలామంది అంటే మన చుట్టాల్లో ఉంటారు, మన విలువలు ఎక్కడ ఉంటారు. కానీ ఆ టైంలో కూడా నాకు నా కుటుంబానికి సాయం చేసింది నా స్నేహితులు మాత్రమే. ఎందుకంటే మన చుట్టాలు కానీ మనతో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ మనం బాగుంటేనే మన వెనకాల ఉంటారు. మనకి ఏమీ లేని రోజు మన వెనకాల మనతో ఉత్తి చేతులు మాత్రమే ఉన్న రోజు మనతో తిరిగేది, మనతో ఉండేది నిజమైన స్నేహితులు మాత్రమే. ఈరోజు ఆ స్నేహితుల వల్లే నేను ఈరోజు కనీసం ఈ చిన్న కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఇదైతే 100% నిజం. మా అమ్మగారు చనిపోయే ఒకరోజు ముందు కూడా నేను అనుకున్నా, ఒక్కళ్ళు కూడా మాకు సాయం చేయలేదు, కానీ జీవితంలో ఏదో రోజు భగవంతుడు నాకు అవకాశం ఇస్తే చిరు సాయమైన కేవలం క్యాన్సర్ పేషెంట్లకు, మినిమం క్యాన్సర్ పేషెంట్లుగా నేను చేయాలి అనేది నా కోరిక. ఈరోజు వరకు కూడా నిరుపేదలకు, తర్వాత ఆరోగ్యం బాగాలేని వచ్చిన వాళ్ళకు నా దగ్గర ఉన్న తునమో పనమో ఏదో సాయం చేస్తానే వచ్చాను. ప్రతి సంవత్సరం కూడా ఈ సేవ కార్యక్రమం చేసుకుంటానే వచ్చాను. అయితే ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మన ఏలూరుకి ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే దొరికారు. మన ఏలూరుకి దొరికారు. నేను ప్రతి కార్యక్రమానికి వస్తున్నాను, ఆయన మాట్లాడే ప్రతి మాట మనం అందరం వింటున్నాం. కాబట్టి ఆయన చల్లని చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయాలని యథార్థమైన నిజంగా భగవంతుడు సాక్షి ఈ మాట చెప్తున్నా, చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఆయన సార్ని అడిగితే తప్పకుండా మంచి కార్యక్రమం నేను వస్తానని చెప్పారు. సరే, ఇది చాలా సౌపరిణామం అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇచ్చే డబ్బులు ఒక కీమోథెరపీ కన్నా సరిపోతే లేదో నాకు తెలియదు. కానీ మన ఒక స్నేహశీలైన ఎమ్మెల్యే మంచి చేతుల మీదకి ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు మీరు ఉపయోగించుకున్నప్పుడు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తర్వాత మీ అందరికీ కూడా ఇందులో వచ్చినటువంటి క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నానండి. అది జబ్బు కాదు, దయించి ఏదో అయిపోయిందని భయపడద్దు, బాధపడద్దు, ఏమీ కాదు. ఈ రోజుల్లో అన్ని ట్రీట్మెంట్లు వచ్చినాయి. ఏ ట్రీట్మెంట్ లేని రోజే నేను నా తల్లి కోసం చాలా పోరాడాను. సైనికుల్లో పోరాడి జస్ట్లో ఓడిపోయా. కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అన్ని రకాల మెడిసిన్స్ వచ్చినాయి. దానికి నిజమైన ముందు ఏంటంటే నీ ధైర్యం మాత్రమే. కాబట్టి దయించి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా నేను బతుకుతాం, చాలా ఎక్కువ కాలం ఉంటాం, అందరికన్నా ఎక్కువ కాలం జీవిస్తాం అన్న భావంతో మీరుంటే కనుక అంతా మంచి జరుగుద్ది.
మరి ఈ రోజున మరి ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయి మరి చాలా కాలం అయింది. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అమ్మగారి పేరు మీద ఏదో ఒకటి ఇవ్వాలి, అది కూడా 21వ తారీఖునే ఇవ్వాలని చెప్పి మీరు వస్తే అని అన్నారు. 21వ తారీఖున వేరే ప్రోగ్రాం ఉండే పరిస్థితి ఉందని నేను 4 రోజుల ముందు చెప్పాను. నన్ను నెలల ముందే అడిగేదైనా, కానీ 21వ తారీఖు నేను 5 రోజుల ముందు ప్రోగ్రాం ఉండదని తెచ్చినప్పుడు 21వ తారీఖు నేను వస్తాను ఎట్టి పరిస్థితులు అన్నా. అంటే 21 కాకపోయినా 22 ఇవ్వమని చెప్పా. నేను మటుకు ప్రోగ్రాంకి వస్తేనే ఇస్తా అన్నాడు. నువ్వు ఇవ్వాలి కానీ నేను ఎన్నిసార్లు వస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాతృత్వం చేయాలని చెప్పాను. ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా సాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనేక మంది నేను వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక 40 ప్రోగ్రాంలో నేను పాల్గొని ఉంటాను. స్కూల్ ఫీజుల రూపాయన అవ్వచ్చు, పుస్తకాల రూపాయన అవ్వచ్చు, అనేక ఈ మధ్య జరిగినవి చెప్తాను. తవ్వ అరుణ్ కుమార్ గారు ఇంటర్మీడియట్ వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ వాళ్ళు 25 మందికి 28,000 రూపాయలు చేసి మిషన్లు ఉపాధి కల్పించుకోవడానికి ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ నేర్చుకోవడానికి ఏదైతే ఒక బ్యాంక్ వారు దాంట్లో 11 కంప్యూటర్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా కంప్యూటర్లు నేర్చుకునే అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ రోజున ప్రభాకర్ నా ఆఫీస్కి అనేక మంది ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఎవరిని కూడా వెనక్కి పంపించుకోకుండా అందరికీ ఆరోగ్యశ్రీలోను, ఎన్టీఆర్ వైద్య సేవలోను, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్కి ముందు మేము పెట్టుకోలేమండి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పొలమో మాకు చేతనైనంత సాయం చేసి పంపడం జరుగుతుంది. అలాగే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు వచ్చినప్పుడు మాకు అవన్నీ వచ్చినాయి కానీ మందులు కొనుక్కోవడానికే నెలకే మాకు 5,000 నుంచి 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర అన్ని పేర్లు కూడా రాసుకుని ఉంటాయి, ఎవరైనా సాయం చేసేటప్పుడు ఇస్తారనే ఉద్దేశంతో. ఇందులో ఈ 11 మందిలో 6 మా ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను ఏదైనా ఇచ్చేస్తాను అన్నప్పుడు మరి ప్రభాకర్ రావు అడిగినప్పుడు నేను ఒక 6 పేర్లు ఇస్తాను, నా దగ్గర చాలా పేర్లు ఉన్నాయి, చాలా పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. అలాగే ఇందాక ఇందులో 10,000 తీసుకెళ్ళిన ఆవిడ ఉంది. వాళ్ళ పాపకి 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చింది. కానీ ఆవిడ పాపకి అవ్వాలి అంటే 40 లక్షల రూపాయలు కావాలి. 40 లక్షల రూపాయలు కావాలి. దానికి కూడా ఎంపీ గారికి నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు మళ్ళీ బిల్లులు తెచ్చుకుంటే పెడతాను. 40 లక్షలు ఇవ్వకపోయినా ఎంతో కొంత వాళ్ళకి చేయూతని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేను కింద స్థాయి నుంచి వచ్చినోడే, అన్ని కష్ట నష్టాలు నాకు తెలుసు. నేను వచ్చిన తర్వాత ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఎంతో కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో, అందరూ కూడా చేస్తేనే జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం ఇప్పుడు మీ అందరినీ కూడా మీడియా ముందు చూపించడానికి ప్రభాకర్ లాంటి వాళ్ళు 100 ప్రభాకర్లు తయారవ్వాలనే ఉద్దేశంతో. అలాగే ప్రభాకర్ కూడా దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. ఇప్పుడు 1,20,000 ఇచ్చింది, వచ్చే సంవత్సరానికి 12 లక్షలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానగుణం అనేది అందరిలో కూడా రాదు. 100 కోట్లు ఉన్నవాడు కూడా 10,000 రూపాయలు కూడా సాయం చేసిన మనుషులు కూడా నేను చూశాను. 10,000 5,000 సాయం చేసిన వాడిని కూడా చూశాను. అసలు 10,000 ఉంటే 10,000 సాయం చేసిన వాడిని కూడా చూశాను. బుజ్జిగారి దగ్గర ఏముంటే మన ఎమ్మెల్యే గారు అన్ని మొత్తం కూడా ఇచ్చేసారు, ఇల్లు కూడా లేకపోకుండా. అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ మనసు ఉండాలి. ఆ మనసు ఉంటేనే ఇచ్చేస్తుంది. మీకు ఏదైతే దానం చేసామో మీరు కూడా ఉన్న స్థితిలోకి వెళ్ళి మీరు కూడా 10,000 దానం చేసే పరిస్థితికి రావాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నా. తప్పనిసరిగా మనం వచ్చేటప్పుడు ఏమి పట్టుకుని రాం, వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకెళ్ళాం. మీరందరూ కూడా కోవిడ్ వచ్చినప్పుడు చూశారు, 1,000 కోట్లు ఆస్తి ఉన్నవాడు కూడా బిక్కుమంటూ కూర్చుని ఏమో నా వాళ్ళు అందరూ చచ్చిపోతారేమో నేనేం చేయగలను అనేది కూడా మనం అందరం కూడా చూసాం. దాని నుంచి కొంతమందికి కనువిప్పు కలిగింది. దాన్ని మనం అందరం కూడా సమాజం మార్చాలి అని అంటే మార్పు మనందరిలో కూడా ఉండాలి. ఏది సంపాదించినప్పటికీ అందులో కొంత భాగాన్ని, అది పుణ్యమే అనుకోండి, పురుషార్థమే అనుకోండి, తప్పనిసరిగా ఖర్చు పెడితేనే ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి. మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆరోగ్యంగానే ఉంటాం. దానికి ఉదాహరణ నేను కూడా ఒకటి అవ్వచ్చు. నేను పుట్టుకతో మా నాన్నగారు చనిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డా. నేను 10 రూపాయలు సంపాదించేటప్పుడు కూడా అందులో 2 రూపాయలు దానం చేసేస్తాను ఉండేవాడు. మా నాన్నగారు మా అమ్మగారు చేసిన మంచి బుజ్జిగారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఈ రోజు నీ స్థితిలో ఉన్నాం. ఏదున్నా సరే మాకు ఆశ దురాశ ఏమి లేదు. మాకు వచ్చిన దాంట్లో కానీ మాకు ఇస్తాన్న దాంట్లో కానీ అది ప్రజలకే ఇచ్చారని చూసే దాంట్లో మొట్టమొదటి ఉంటాను. దాన్ని ప్రజలకు ఆదర్శంగా చూపించాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా ఇప్పుడు నేను అన్నయ్యని కూడా ఫాలో అయిపోతాడు. కాబట్టి నా ఇంటికి వచ్చేవాడు సంతోషంగా మెట్లు దిగి వెళ్ళాలని నేను కోరుకుంటా. స్వార్థంతో కూడా వస్తాడు, ఎందుకంటే అబద్ధాలు ఆడేది. స్వార్థంతో వచ్చినోడికి నేను ఏం చేసినా కూడా కోరిక తీరదు. వాళ్ళందరికీ మీ పేర్లే సెలెక్ట్ చేసే వాళ్ళని లేదు,
నా ఆఫీస్లో రాసుకున్నాను. మీ ఎవరికైతే ఇబ్బంది ఉందో అందరికీ ఇవ్వలేకపోవచ్చు. నా దగ్గర 20 మంది పేర్లు ఉన్నాయి. ఆయన ఇచ్చే దాంట్లో కొంతమంది ఆయన దగ్గర ఉన్నారు, కొందరు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిగా జరగచ్చు. తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలని అంటే ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలి. ఆ ముందడుగు వేయడానికి దీనికి కారణమే ఈ కార్యక్రమాలు మీడియా ద్వారా 10 మందికి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి. దానికి ఆదర్శంగా రేపు ఫిబ్రవరిలో కూడా ఒక కార్యక్రమం చేస్తున్నా. అలాగే మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చెప్తున్నా, నాకు బొకే కానీ దండ కానీ తేవద్దు. నా 100-200 వేరే దానికి ఖర్చు పెడితే ఉపయోగపడతాయి. ఎక్కడికైనా సరే మీరందరూ పేషెంట్లుగా నాకు భోజనం నాకేమి పెద్ద ఎన్నింటికి తిన్నా నేను మీ కార్యక్రమం కాదు, అనేక సార్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 3 గంటలు తిన్న భోజనం ఎన్నోసార్లు ఉంది. అలాగే మీకు 4 సంవత్సరాలు నేను తిరిగా. అంటే ఏ నాయకుడు ఆ విధంగా తిరిగి ఉండవు. నేను తిరిగేటప్పుడు ఒక మాట చెప్పాను. అయిన తర్వాత మీ అందరికీ కనిపించగా అంటే అందరికి అలవాటు అయిపోయింది. చాలా మంది నేను వెళ్ళినప్పుడు ఏముందంటే ఎలక్షన్ ముందు ఇలాగే మాటలు చెప్తారని. అంటే అది రాజకీయంలో అలాగ అలవాటు అయిపోయింది. నాయకులు ఇంతకుముందు మీరు చూసి 4 సంవత్సరాల్లో తిరిగిన దానికంటే ఈ 7 నెలల్లో నేను తిరిగింది ఎక్కువ. అందరికీ చెప్తాను ప్రతి విషయంలో కూడా. ఆ విధంగా అంటే ఇది 5 సంవత్సరాలు ప్రక్రియ, 7 నెలలతో అయిపోయేది కాదు. కానీ అది నిత్యం నా కార్యక్రమమే కాబట్టి నేను కంపల్సరీ నేను పదవిలో ఉన్నంత కాలం ప్రజాసేవ చేయడానికే. అంటే ఇది వరకు మళ్ళీ ఎప్పుడు కూడా మీరు ఇటువంటి వాళ్ళు కావాలి అని మీరు అనుకుంటారో లేదో తెలియదు, కానీ ఇటువంటి వాడు ఉండడం అనేది అనుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా తెలియజేయడానికే నేను ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా. తప్పనిసరిగా ఆ రోజున ఏదైతే చెప్పానో ఆ మాట నిలుపుకెట్టుకోవడం నాకు ఎట్టి పరిస్థితుల్లో అవసరం. మాట అన్నానంటే ఆ మాటకు నిలబడి ఉంటాను కాబట్టి ఆ మాటకు కట్టుబడి మీ అందరికీ అందుబాటులో ఉంటూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే ప్రభాకర్ చేశారో మీరందరూ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మరి ప్రభాకర్ కూడా ఆశీర్వదించండి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.